ఒక మనిషి రక్షింపబడాలి అంటే, ఒక మనిషి మారాలి అంటే, మార్పు చెందాలి అంటే రక్షణార్థమైన జ్ఞానము కలిగిన దేవుని వాక్కులు ప్రతి మనిషికి అవసరము అని తల్లి తన కొడుకుకి కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను నడిచినప్పుడు చక్కగా తన బిడ్డను తన దగ్గర ఉంచుకుని నేర్పించిన పరిశుద్ధ లేఖనాలండి. ఈరోజు మీ చేతులు 66 పుస్తకాలు కలిగిన గ్రంథం ఉంది. ఏ రోజు మీరు మీ పిల్లలకు చెప్పారు అది మీకే తెలియాలి. రక్షణార్థమైన జ్ఞానము కలిగించుటకు దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ లేఖనములు కొడుకా అని ఒక తల్లిగా నీ బిడ్డకు, ఒక తల్లిగా నీ కుమారునికి, ఒక తండ్రిగా నీ పిల్లలకు ఏనాడు చెప్పావో ఒకసారి జ్ఞాపకము చేసుకోవయ్యా. చెప్పిన రోజులు ఉన్నాయా? ఆ తల్లి అనుక్షణం ప్రతిక్షణం కొడుకుని సమాజములు వదిలిపెట్టకుండా దేవుని సన్నిధిలో కూర్చుండబెట్టుకొని చక్కటి పరిశుద్ధ లేఖనాలను నేర్పింది. వారు బలమైన పునాది వేయగలిగితే ఆ పునాది మీద నీ కొడుకు కట్టబడతాడు. ఆ పునాది మీద అనేకులను దేవుని కోసం కట్టే నాయకుడవుతాడు. ఒక విశ్వాసురాలి కుమారుడు తిమోతి. ఆ తల్లి ఏం చేసింది? కన్న కొడుకును సమాజంలోకి వదిలేయలేదు. అవునండి, మనం ఎప్పుడూ చూసే ఒక పక్షి, ఒక కోడి తన పిల్లలను ఏ రోజు కూడా దూరం చేసుకోదండి. దూరం చేసుకోవాలన్న ఆలోచన దానికి ఉండదు. ఎప్పుడు నా దగ్గరే ఉండండి, నాతోనే ఉండండి, నా రెక్కల క్రిందనే ఉండండి, నేనే మీకు ఆశ్రయ దుర్గము అని ఒక కోడి తన పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచుతున్నప్పుడు, ఓ సోదరా సోదరి, అమ్మ మీ పిల్లలను ఎలా పెంచుతున్నారో ఒక్కసారి ఆలోచించుకునండి.